మన జగన్ పెట్టింది నేను ఏడ పడిపోయానుకో ఆంబులెన్స్ కారు అడిగితే 5,000 ఆటోడు 2,000 అంటాడు 6,000 నా పేనం దానికి ఊరు అంటే అంబులెన్స్ అయినా ఏడాది ఉంది కానీ ఒక రాష్ట్రం కాదు ఇక్కడ ప్రతి ఒక్క రాష్ట్రం ఉంది లేదు అన్నా లేదా డబ్బులు ఉన్నోడు ఇంటి తీసుకొచ్చి బియ్యం ఇస్తున్నారు డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు మన పని మనం చేసుకోవాలి. మరి ఆరోగ్యశ్రీ ఎంతవరకు ఆరోగ్యశ్రీ ఎంత వేసారు ఆరోగ్యశ్రీ కార్డు ఎంత పెంచాడు ఆరోగ్య కార్డు ఆవుల వడ్డీకి ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు ఎంత వేసాడు అంటున్నావు 25 లక్షలు ఆడోళ్ళు వడ్డీలు మార్చుకున్నారు బంగారం చెప్పుకుంటున్నారు గోల్డ్ మీ ఒంగోలు నియోజకవర్గంలో హాస్పిటల్ ఎలా ఉన్నాయి సూపర్ ఏ పొరపాటు లేకుండా మానసు వస్తున్నారు ఫస్ట్ నుంచి అదే పోరాడు అదే ఏమేమి మంచి చేసిన అంతా మనకు అందరూ మంచి చేస్తున్నాడు కళ్ళతో కనపడతా ఉంది అది నీకేం మంచి జరిగింది అంతా నాకంటే నాకేం మంచి బిడ్డలకి నా బిడ్డలకి మంచి జరిగింది అదే నేను చెప్తాను అది నీకు మంచి జరిగినట్టే కదా మంచి జరిగింది నా కుటుంబంలో మంచి జరిగినట్టే కదా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే పెద్దవాళ్ళు డైలీ పోయి వాళ్ళు తెలుసు పనితీరు ఎలా ఉంది ఇక్కడ ఆయన చేసిన మంచిగా ఏదో వాళ్ళు ఎవరు పట్టుకోవాలి చేస్తా ఉంటారు మనం చెప్పకూడదు మనం ఎందులే పర్వాలేదు ఆయన జగన్ బట్టి పర్వాలేదు మళ్ళీ ఈసారి కూడా జగన్ వస్తాడా జనం నమ్మితే వేస్తే గెలుస్తాడు మళ్ళీ ఎప్పుడన్నా ఒక జగన్ గెలిస్తే జగన్ గెలుస్తాడని ఎవరికైనా ఎవరే ప్రతి ఒక్క జగన్ వరకే డౌట్ లేదు ఇప్పుడు అమ్మ ఇది పింఛన్ ఇచ్చాడు ఏంది ఇది ఏది ఎవరు ఇప్పుడు 5 రోజుల నుంచి బాధపడుతున్నాం అకౌంట్ అయిపోయింది అనుకో మళ్ళీ డబ్బులు కట్ట చేయాలా ఏం చేయాలి ఇప్పుడు 5 రోజులు ఈసా ఆడ పోయినాక ఏం చేయాలి 5 సంవత్సరాల నుంచి ఇంటికి వచ్చి ఇచ్చారా 5 సంవత్సరాల నుంచి ఇంటికి వచ్చి ఇచ్చారా మరి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అంటారు అంటే ఇబ్బంది అవుతుందా ఇంటికి వచ్చి ఇచ్చారు మా చంద్రబాబు నాయంలో ఇప్పుడు ఎట్లుండే అప్పుడే పంచాయతీ కూర్చోబెట్టారు జనాన్ని కీలో పెట్టి జనాన్ని కుప్పలు కూర్చోబెట్టి మరి ఇదే వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తుంటుండు కదా వస్తాయి ఏం కంటిన్యూ చేస్తారు నమ్మకం అయితే ముందు చెప్తే నమ్మకం అయితే నమ్మకం లేదు కదా అదిగో వచ్చి మరి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తా అంటుండు మీద వాళ్ళని కోటేశ్వరం చేస్తా అంటుండు ఇస్తానన్నాడు నమ్మకం లేదు ముందు చేసావు కదా ముందు చేసినప్పుడు ఇచ్చినట్టయితే నమ్మకం అనుకున్నాడు అది నమ్మకం లేదు కదా ఏం చేయాలి సార్ కూడా గెలిపిస్తాడు మీ నియోజకవర్గం మీద టీడీపీ ఇక్కడ స్కూల్ కానీ మన అభివృద్ధి ఆయన ఏం లేదు స్కూల్ అన్నాడు 1 సంవత్సరం వేసిండు 4 సంవత్సరం ఆపేసిండు మొత్తం పోయింది అది ఉద్యోగం అన్నాడు ఎంతమందికి ఉద్యోగం ఇచ్చిండు ఏమీ లే మొత్తం ఆపేసాడు ఇక్కడ బాలినేని శ్రీనివాసులు వచ్చి ఒక అభివృద్ధి లేదు వేస్ట్ ఈసారి పక్కాగా టీడీపీ గెలిచిద్ది టీడీపీ గెలవాలి ఇది బాలినేని శ్రీనివాసులు ఖచ్చితంగా గెలిచి దామచాల జనార్దన్ గెలుస్తాడు బాలినేని శ్రీనివాస్ ఓడిపోతాడు వైసీపీ ఓడిపోయింది ఒక్క ఉద్యోగం అంటే టీడీపీ గెలిస్తే ఉద్యోగాలు వస్తాయి లేకపోతే లేదు మరి వైసీపీలో కూడా వైసీపీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు బాగా వచ్చినాయి అన్నారు 2 లక్షల పై ఉద్యోగాలు వచ్చినాయి ఏం లేదు యువతకి కొంచెం బాగానే జరిగింది వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప ఏం లేదు ఎవరు అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు ఎందుకని కావాలి చంద్రబాబు నాయుడు కావాలి ఎందుకని కావాలి మీకు ఎంతమంది వస్తే ఎంతమంది చదువుతారా వైఎస్ఆర్ పక్కన తిరిగి నాశనం అయిపోయాం సో అందుకని చంద్రబాబు కావాలంటావు అయితే చంద్రబాబు కావాలంటావు ఈసారి చంద్రబాబే వచ్చేది మీరు చెప్పినా వచ్చేది అంటే చెప్పకపోయినా వచ్చేది అది ఏం జగన్ పెట్టిన పథకాలు కానీ ఏమందలేవు మీకు ఏం బాగాలేవా వాడు వ్యవహారం చండాలు కూడా అవుతాడు డబ్బులన్నీ తెంగి కుప్పలుగా ఇంట్లో బేరుతున్నాడు అది ప్లీజ్ సబ్స్క్రైబ్ .news